నిజాయితీని నిరూపించుకోవాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. తులసి, ఆ ప్రయత్నంలో నీ చేయి కాలితే వాళ్ళదే నిజం అనుకుంటే నువ్వే ఇదంతా చేసావంటే అప్పుడేం చేస్తావు? మరేం చేయమంటారు? ఏం చేయమంటారు? ఏం చేస్తే వాళ్ళు నమ్ముతారు? ఏం చెప్తే వాళ్ళు నమ్ముతారు? మీ మాట వింటారా? చెప్పండి, వింటారా? అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఇప్పుడు నీకేదన్నా అయితే నేను తట్టుకోలేను తులసి. ఏం కాకూడదని మీరు కూడా ముక్కోటి దేవతలకి మొక్కుకోండి. ఈ కర్పూరాన్ని వెలిగించండి. తీసుకోండి. నేను వెలిగించలేను. తాళి మెడలో కట్టడం కాదు గొప్ప, పెళ్ళాం చెప్పిన మాట వినడం గొప్ప. వెలిగించండి. సరే, పెళ్ళాన్ని కాకపోతే వదిలేయండి. తులసి ఆగు. నువ్వు ఎప్పుడు ఇంతే తులసి. నువ్వు వినవు, నేను వాళ్ళకి వినిపించలేను. అమ్మా, నువ్వే నా భార్యని కాపాడు. ఇదేంటిది? మైథాలజీతో మ్యాజిక్ చేస్తోంది. నిజం తెలిసిపోదు కదా. సీతకి అగ్ని పరీక్షలాగా తులసికి కర్పూర పరీక్ష అనుకుంటా. చూడండి, చూడండి. చూడండి. ఇప్పటికైనా నమ్ముతారా? విషం కలిపింది మేం కాదని. నువ్వు మీ వాళ్ళు కాకపోతే నా కూతుర్ని చంపాల్సిన అవసరం ఇంకెవరకుంది? ఇలాగే కర్పూరం వెలిగించుకుంటే అదెవరో బయటపడడం కదా. అంటే ఏంట్రా? నీ పెళ్ళ మాటలు పట్టుకుని ఇంట్లో వాళ్ళనే అనుమానిస్తున్నావా? అనుమానించడం కాదు బామ్మ, నిజాన్ని నిరూపించుకునే అవకాశం ఇది. వదినకి చెడు జరగాలని ఇంట్లో వాళ్ళెవ్వరూ కోరుకోరండి. అంటే బయట వాళ్ళెవరో వచ్చి ఇదంతా చేశారు అంటావా? అవునత్తయ్య గారు, పని కట్టుకుని వదినకి అన్యాయం చేయాలనుకున్నారంటే అది ఖచ్చితంగా బయట వాళ్ళ పని. అమ్మని అమ్మ, ఇది నాకే గురి పెట్టింది. బసవా, అర్థమైందా నీకు? ఇది మన కనిష్క వైపే వేలు చూపిస్తుంది. దాన్ని ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని దీని ప్లాను. అంతేనా?
అవును బామ్మ, కరెక్ట్ గా చెప్పారు. వదనకిప్పుడు జరిగింది మళ్ళీ జరగకూడదని నా తాపత్రయం. అయినా కీర్తి నాకు ప్రాణ స్నేహితురాలు. తన ప్రాణాలు నేనెందుకు తీయాలనుకుంటాను? ఇలా మాటలు చెప్తే ఎవరు నమ్మట్లేదుగా కనిష్క. అంటే ఏంటి సిద్ధు? కనిష్కని కూడా కర్పూరం వెలిగించుకోమంటున్నావా ఏంటి? తనకి ప్రాబ్లం లేకపోతే నాకేం ప్రాబ్లం లేదు వదిన. ఏంట్రా నువ్వు కనిష్కకే పరీక్ష పెడుతున్నావా? ఇది పరీక్ష కాదు నాన్న. కనిష్కని కూడా ఈ విషయంలో ఎవరూ క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే అవును, నిజమే కదా. ఇందాక తులసిలాగా చెయ్యి కాలకుండా ఉంటే అమాయకురాలు, కాలితే హంతకురాలు. అదేంటి అంకుల్, అసలు ఇలాంటివన్నీ నాకు అలవాటే లేదు. లేదులే కనిష్క, ఎంతసేపు? ఒక్క నిమిషం అంతేగా, చేసేయ్.